ఫైనల్లీ యూట్యూబ్ నుంచి అయితే మానిటైజేషన్ కి ఒక పెద్ద అప్డేట్ ఇచ్చారు. ఇంతకు ముందులాగా 4000 వాచ్ అవర్స్ ఫర్ లాంగ్ వీడియోస్ అండ్ 10 మిలియన్ వ్యూస్ ఫర్ షార్ట్ వీడియోస్ అని అనుకుంటే మాత్రం మీరు పప్పులో కాలేసినట్టే. యూట్యూబ్ క్రియేటర్స్ అందరికీ ఇది ఒక పెద్ద అప్డేట్ అని చెప్పొచ్చు. అండ్ యూట్యూబ్ మన మీద పెద్ద బాంబ్ వేసిందనే చెప్పొచ్చు. సో ఈ కొత్త అప్డేట్ ఏంటి, ఇది ఎవరికి ప్రాఫిట్ ఎవరికి లాస్ ఈ వీడియోలో చూసేద్దాం, వచ్చేయండి. అండ్ మీరు కనుక మన తమ్ములై చూసే ఉంటే మీకు ఆల్రెడీ ఒక ఐడియా వచ్చేసింది యూట్యూబ్ ఏం అప్డేట్ చేసిందో. హే ఆల్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. మీరు కనుక మన వీడియోస్ ఫస్ట్ టైం చూస్తుంటే మేక్ షూర్ టు సబ్స్క్రైబ్. అండ్ ఈ వీడియో మీకు నచ్చితే ఒక చిన్న లైక్ అండ్ కమెంట్ చేయండి. పక్కనే ఉన్న నోటిఫికేషన్ బెల్ ఆన్ చేసుకుంటే మన వీడియోస్ పోస్ట్ చేయగానే మీకు అప్డేట్ వచ్చేస్తుంది. అండ్ ఈ వీడియో ఆల్రెడీ మీరు థంబ్నెయిల్ కానీ ఫస్ట్ ఇంట్రొడక్షన్ కానీ చూసే ఉంటే ఈ వీడియో ఏంటో మీకు ఆల్రెడీ అర్థమైపోయి ఉంటుంది. ఫస్ట్లీ ప్రెసెంట్ ఉన్న మానిటైజేషన్ రూల్స్ గురించి మాట్లాడుకుందాం. ఆల్రెడీ అందరికీ తెలిసే ఉంటుంది. కొత్తగా తెలియని వాళ్ళ గురించి అయితే కొంచెం జస్ట్ ఒక చిన్న షార్ట్ ఓవర్వ్యూ ఇద్దాం అనుకుంటున్నాను. ప్రెసెంట్ ఉన్న మానిటైజేషన్ రూల్స్ ఏంటంటే, మీరు కనుక అంటే లాంగ్ వీడియోస్ ఇలా చేస్తుంటే, ఫోన్ ఇలా పెట్టి వీడియో రికార్డ్ చేసి అప్లోడ్ చేస్తుంటే దానికి మానిటైజేషన్ వచ్చేసి 4000 వాచ్ అవర్స్ కంప్లీట్ అవ్వాలి అండ్ 1000 సబ్స్క్రైబర్స్ పక్కా ఉండాలి. అండ్ మీరు కనుక షార్ట్స్ ఇలా ఫోన్ వీడియో షార్ట్స్ చేస్తుంటే, ఇలా ఫోన్ పెట్టి వీడియో రికార్డ్ చేసి అప్లోడ్ చేస్తుంటే దానికి వచ్చేసి 10 మిలియన్ వ్యాలిడ్ పబ్లిక్ వ్యూస్ అయితే ఉండాలి. సో ఇప్పటి వరకు అలా ఉంటే మీకు 1000 సబ్స్క్రైబర్స్ ప్లస్ 4000 వాచ్ అవర్స్ ఆర్ షార్ట్స్ అయితే 10 మిలియన్ వ్యూస్ ఉంటే మీకు మానిటైజేషన్ కంప్లీట్ అవుతుంది అనమాట. కానీ ఇప్పుడు ప్రెసెంట్ రూల్స్ ఏంటంటే, లైక్ ఇప్పుడు ప్రెసెంట్ యూట్యూబ్ ఏం చేస్తుందంటే దాన్ని మార్చేస్తుంది అనమాట. ఇది కూడా ప్రెసెంట్ ఏంటి, 4000 వాచ్ అవర్స్ లాంగ్ వీడియోస్ కి 4000 వాచ్ అవర్స్ వచ్చేసి 365 డేస్, అంటే ఒక 1 year లో మీరు ఇది కంప్లీట్ చేస్తే సరిపోతుంది. అదే షార్ట్స్ కి 10 మిలియన్ వ్యూస్ వచ్చేసి విత్ ఇన్ 90 డేస్, అంటే లాస్ట్ 3 months లో మీకు 10 మిలియన్ వ్యూస్ కంప్లీట్ అయిపోవాలన్నమాట. ఇప్పుడు యూట్యూబ్ ఏం చేస్తుందంటే మానిటైజేషన్ రూల్స్ అన్ని మార్చేస్తుంది. సేమ్ ఎలా అంటే ఫస్ట్ 1000 సబ్స్క్రైబర్స్ ఉండాలి, అది మ్యాండేటరీ పక్కా ఇంతకు ముందు లాగే. అండ్ లాంగ్ వీడియోస్ అయితే 4000 వాచ్ అవర్స్ కదా ఇంతకు ముందు, ఇప్పుడు దాన్ని ఏం చేసిందంటే డబల్ చేసేసింది. ఇప్పుడు 8000 వాచ్ అవర్స్ రావాలి. అండ్ షార్ట్స్ అయితే ఇంతకు ముందు 10 మిలియన్ వ్యూస్ కదా, ఇప్పుడేమో 20 మిలియన్ వ్యూస్ కావాలి. పెంచేశారు, దానికి ఏమైనా టైమింగ్ పెంచాలంటే లేదు. ఇంతకు ముందు లాగే 4000 వాచ్ అవర్స్ కి ఎలా అయితే 365 డేస్ లో చేస్తున్నామో 1 year లో, ఇప్పుడు కూడా అలానే 8000 వాచ్ అవర్స్ కి సేమ్ 1 year లోనే కంప్లీట్ చేసుకోవాలి. విత్ ఇన్ ద 19 days లోనే 20 మిలియన్ వ్యూస్ కంప్లీట్ చేయాలి మానిటైజేషన్ కి. ఇప్పుడు రూల్స్ అయితే ఇది వెంటనే అప్లై అవ్వదు. నెక్స్ట్ ఇయర్ అంటే 2027 February 1st నుంచి అప్లై అవుతుంది అనమాట. ఈ లోపు మానిటైజేషన్ కంప్లీట్ చేసుకోగలిగితే సేమ్ ఇప్పుడు ప్రెసెంట్ ఉన్న 4000 వాచ్ అవర్స్ 1000 సబ్స్క్రైబర్స్ ఆర్ 10 మిలియన్ వ్యూస్ లోనే మానిటైజేషన్ అయిపోతుంది. వన్స్ February 1st 2027 వస్తే ఆ తర్వాత ఎవరైతే యూట్యూబ్ స్టార్ట్ చేయాలనుకుంటున్నారో మానిటైజేషన్ అవ్వాలనుకుంటున్నారో వాళ్ళందరికీ కూడా ఈ రూల్స్ అయితే అప్లై అవుతాయి. ఇప్పుడు ప్రెసెంట్ యూట్యూబ్ ఛానల్ రన్నింగ్ అవుతూ మానిటైజేషన్ ఆల్రెడీ అయిపోతే వాళ్ళకి ఏం ప్రాబ్లం లేదు. ఇంకా యూట్యూబ్ ఛానల్ రన్ చేస్తూ మానిటైజేషన్ అవ్వకపోతే ఈ Jan 31st లోపు కంప్లీట్ చేసేసుకోవాలి. ఆర్ ఎల్స్ వన్స్ February 1st పడింది అంటే ఇంకా నెక్స్ట్ మనం 8000 వాచ్ అవర్స్ కి ట్రై చేయాల్సిందే మానిటైజేషన్ కి. ఇదన్నమాట యూట్యూబ్ నుంచి వచ్చిన కొత్త అప్డేట్. హోప్ మీ అందరికి ఆ లోపు మానిటైజేషన్ అయిపోవాలి అనుకుంటున్నాను. ఈవెన్ నాకు కూడా మీ అందరి సపోర్ట్ చూపిస్తానని అనుకుంటున్నాను. అండ్ ఈ లోపు మనందరం మానిటైజేషన్ కంప్లీట్ చేసుకోవాలి అని అనుకుంటున్నాను. అండ్ ఈ అప్డేట్ మీద మీరు ఏమనుకుంటున్నారో కింద కమెంట్ చేయండి. అండ్ ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వెళ్తూ వీడియో నచ్చితే ఒక చిన్న లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ బటన్ కొట్టేసి వెళ్ళండి. ఉంటాను, బాయ్ బాయ్.